శ్రీమాత్రే నమః. గురు వక్రగమనం సెప్టెంబర్ 4 నుంచి ఈ రాశులకు ఇబ్బందులే. సెప్టెంబర్ నెలలో గురువు వక్రగమనం చేయనున్నాడు. గురువు వక్రగమనంలో పలు రాశుల జాతకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గురుగ్రహం ఆనందం, సంపద, వైభవం, సౌభాగ్యం, విలాసాలకు కారకత్వం వహిస్తుంది. బృహస్పతి కదలిక మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు దేవగురు బృహస్పతి సెప్టెంబర్ 4న మేషరాశిలో తిరోగమనంలో ఉండబోతున్నాడు. బృహస్పతి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. మరి ఆ రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం గందరగోళంగా ఉంటుంది. సుడిగాలిలో నెట్టేసినట్టు ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అదృష్టం తక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు చిరాకు కలిగించే ఖర్చులు ఉంటాయి. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ రాశి మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో మీరు పని ప్రాంతంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహ ఉద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితి క్షీణించవచ్చు. మూడవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం జీవితంలో సమస్యలను తెస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు మీ సీనియర్ల నుంచి అసంతృప్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. కొత్త సవాళ్లు ఎదురు కావచ్చు. మీ తండ్రితో సంబంధంలో ఒడిదుడుకులుండొచ్చు. నాలుగవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఇది మీపై బాధ్యతల భారాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. స్వల్ప సుదూర ప్రయాణాలు మీకు ఖర్చులను మిగిలిస్తాయి. గుండె ఆరోగ్యం పరంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివాదాలను నివారించడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి.